హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి కొద్దిగా చిన్న రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను మధ్యాహ్నం వరకు. ఇక్కడ రొటీన్ అలానే మార్నింగ్ నుంచి పనులు ఏ విధంగా ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే మరీ తొందరగా ఏం లేవలేదు, కానీ ఒక 6:30 ఇలా అయింది. లేచేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తానమాట. ఇంకా బయట కూడా ఆ గేట్ ముందు ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక్కడ కూడా వాళ్ళు ఓనర్ వాళ్ళు అయితే వేసుకోమన్నారనమాట, వేయమన్నారు వాళ్ళే ఫస్ట్. ఇంకా అందుకని చెప్పి అక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా అక్కడలానే ఈ 2 బెడ్రూమ్స్ ఉంచేసి మిగతా కిచెను, హాలు అలానే ఇక్కడ పూజ రూమ్ అయితే సపరేట్గా ఇచ్చారు కదా. ఇంక ఈ పూజ రూము ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. మాపింగ్ అయితే ఏం చేయలేదు, ముందు రోజు ఈవినింగే చేశాను అనమాట మాపింగ్ అది. ఇంకా పూజ రూమ్ అయితే సపరేట్గా ఉంది కదా, చిన్నదే కనుక చిన్న గదిలాగా ఇంకా డైలీ కూడా మాపింగ్ కూడా చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. చిన్నదే కనుక పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా డస్ట్బిన్స్ అవన్నీ కూడా బయట అయితే పెట్టేశాము. ఇక్కడ మీకు కిటికీ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి ఆ ముందు గేట్ వరకు ఈ ప్లేస్ ఉంటుంది అనమాట. కాకపోతే బైకులు అలానే షాప్ ఉందని చెప్పాను కదా, ఇంకా షాప్ సామాన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. పెద్దగా మనము ఇచ్చేసుకోవడానికి ఏముండదు. ఇంకా అలా ఈ బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంకా ముందు కూడా అక్కడైతే గేట్ ముందు చిన్న రోడ్డే, ఆ రోడ్డు పైనే ముగ్గు అది వేసాను అనమాట. ఇంకా ముగ్గు కూడా వేస్తాను, చూపించలేదు. ఇంకా తర్వాత అయితే చూపిస్తాను అనమాట ముగ్గు. ఇంకా తర్వాత ఇల్లది క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత స్నానం అది చేసి వచ్చేసి ఇంకా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేస్తాను. ఇంకా పువ్వులు అయితే ఇక్కడ ఏం లేవు అనమాట. శంకుం పువ్వులు అవన్నీ అప్పుడు పెట్టాను కదా మొక్కలు, ఇంకా అవన్నీ మరి ఇక్కడ ఏం లేవు కనుక ప్రస్తుతానికైతే బంతి పూలు అయితే మొన్న మా ఆయన అయితే తీసుకొచ్చారు బయటికి ఎక్కడికో వెళ్ళేటప్పుడు. ఇంకా అవే పెట్టేస్తున్నాను. పెట్టొచ్చో పెట్టకూడదో తెలియదు, కానీ పెట్టకూడదని అంటారు. కాకపోతే ఆ రోజు ఇంకేం లేకపోయేసరికి అవే పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసి ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ అక్కడ చేసుకునేటట్టు చేసుకుంటాను పూజ, ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా సర్దేసి అయితే పెట్టాను అనమాట. ఇంకా అక్కడ ఈ స్లేడ్ మీద అయితే ఈ ఫొటోస్ అవన్నీ పెట్టుకునేదాన్ని కదా. ఇంక ఇక్కడైతే ఈ స్లేడ్ పైన ఈ విధంగా మొత్తం దీపం పెట్టుకోవడానికి అవన్నీ చెప్పి ఇక్కడైతే పెట్టేశాను అనమాట. స్లేడు అంటే క్లీన్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది ఈజీగా. న్యూస్ పేపర్ మీద అది మనకి ఇది ధూప్ స్టిక్స్ కానీ ఇలా పడేటప్పుడు క్లీన్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. ఇంక ఇదైతే నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంక ఈ స్లేట్ పెట్టేసి ఫొటోస్ అవన్నీ కూడా ఆ విధంగా పెట్టుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. కింద కూడా సెల్ఫ్ అవి ఇచ్చారు కనుక ఇబ్బంది ఏం లేదనమాట. పూజ సామాన్లు అవన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా సపరేట్గా ఉంటుంది కనుక పెద్ద ఇది ఉండదు. ఇంకా బాగుంది, నాకైతే పూజ రూమ్ బాగా నచ్చింది అనమాట. ఇక్కడ కిచెను పూజ రూము. ఇంక ఈ విధంగా పూజ అయితే చేసేసాను. ఇంకా పూజది అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా బాబుకి పాలు అలానే నాకు టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ అయితే బాగానే ఉందన్నమాట. కిచెన్లో అయితే బాగుంది. మాకు అప్పుడు వచ్చేటప్పుడు అనిపించింది వెంటిలేషన్ పెద్దగా లేదని, కాకపోతే ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట. మేబీ అప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ వచ్చాం కదా పాలు పొంగించేటప్పుడు, ఇంకా ఆ రోజు అలా అనిపించింది. కానీ ఇంకా తర్వాత ఇక్కడ వచ్చి ఉన్న తర్వాత అనిపిస్తుంది వెంటిలేషన్ బాగానే ఉందని చెప్పి. కిచెన్లో అయితే డే టైం అంతా బాగానే ఉంటుంది, చీకటిగా అస్సలు ఉండదన్నమాట. మార్నింగ్ ఎండ కూడా మంచిగా వస్తుంది.
ఇంకా డే టైం అంతా కూడా కిచెన్ బాగానే ఉంటుంది వెలుతురుగా. ఇంకా ఒక బెడ్రూమ్లో కూడా మంచిగా వెలుతురుగా ఉంటుంది అనమాట. ఒక్క బెడ్రూమ్లోనే కొద్దిగా చీకటిగా ఉంటుంది. మార్నింగే కొద్దిగా ఎండ వస్తుంది. ఇంకా మిగతా టైం అంతా చీకటిగానే ఉంటుంది. మిగతా అంతా బాగానే ఉంటుంది అనమాట. అలానే హాల్లో కూడా పెద్దగా వెంటిలేషన్ అయితే ఉండదు. అటు ఇటు క్లోజ్ కనుక పెద్దగా వెంటిలేషన్ అయితే హాల్లో ఉండదు. ఎంట్రన్స్లో కూడా ముందు వరకు స్లాబ్ ఉంది కదా, ఇంకా దాని వలన హాల్లో ఉండదు. కిచెన్లో బెడ్రూమ్లో అయితే బాగానే ఉందన్నమాట వెంటిలేషన్ అయితే. ఇంకా ఆ రోజు అలా అనిపించింది. ఇంకా అలా చెప్పానమాట. వెలుతురు అదే చూపిస్తున్నాను మీకు అక్కడ ఫస్ట్. ఇంకా తర్వాత మా బాబుకి పాలు, అలానే నాకు టీ అయితే పెట్టుకుంటున్నాను. పాలు అయితే ఇంకా వచ్చిన రోజే మంచి పాలు అయితే దొరికాయి అనమాట. బుధవారం రోజు వచ్చాం కదా, ఇంకా ఆ రోజు నైటే ఇక్కడ అంటే వీళ్ళు ఓనర్స్ వాళ్ళు డైలీ పోయించుకుంటున్నారు. ఇంకా అలా వచ్చేటప్పుడు నేను కూడా బయట ఉండేటప్పుడు అడిగాను అనమాట ఏం పాలని. ఇలా ఆవు పాలనే చెప్పారు. ఇంకా మేము కూడా అప్పటి నుంచి తీసుకుందామని చెప్పాము. ఇంక తొలి ఉన్ని దగ్గర 50 రూపీస్ ఉండేది, ఇక్కడ 60 రూపీస్ అనమాట లీటరు. కాకపోతే పాలు అయితే అక్కడ మీద ఇక్కడే బాగున్నాయి. అక్కడ తెలిసేది కాదు అసలు పాలు మంచిగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది. అంటే టీ పెట్టేటప్పుడు మాత్రం అందులో కొద్ది వాటర్ యాడ్ చేసినా సరే బాగుండేది కాదనమాట టీ ఆ పాలతో. ఇవైతే చాలా బాగున్నాయి, చిక్కగాని మంచిగా ఉన్నాయన్నమాట. పాలు అయితే చాలా బాగున్నాయి ఇవి. ఇంకా పాలకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మంచిగా రాగానే దొరికేసాయి అనమాట. ఇంకా అక్కడ మా బాబుకి పాలు అయితే వెయిట్ చేసేసి ఇంకా నేను టీ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ ఇది దగ్గరే కానీ మేము అప్పుడు ఫస్ట్లో కూడా అతనికి అడిగాము. అంటే అప్పుడులో మేము వచ్చిన ఫస్ట్లో అలానే ఇచ్చేవారు అనమాట. 50 రూపీస్కి పాలు కొద్ది పలచగా ఇస్తారని ఒక ఆవిడ ఇచ్చేవారు. అలానే 60 రూపీస్ అయితే మంచి చిక్కటి పాలు ఇస్తామని చెప్పి మేము ఫస్ట్లో తీసుకున్న ఆవిడైతే మాకు అలానే ఇచ్చారు. మేము అప్పుడు 60 రూపీస్ తెప్పించుకునే వాళ్ళం. అవి కూడా మంచిగా ఇలానే ఇప్పుడు తెచ్చిన వీటిలానే చక్కగా బాగుండేవన్నమాట. ఇతనికి అలానే మధ్యలో ఒకసారి అడిగాము మేము తొలి పోయించుకునే అతని దగ్గర. అంటే 50 రూపీస్కి ఇలా పలచగా అలాగేమైనా ఉంటాయంటే అలా ఏమి ఉండవనే చెప్పేవాడు ఆ అబ్బాయి. కానీ పాలు అయితే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్నన్నాళ్ళు అంటే ఏమో అనే ఒక చిన్న డౌట్ ఉండేది. అంటే పలచగా అయితే ఉండేవి, కాకపోతే అంత ఇది ఉండేది కాదనమాట. ఇప్పుడు ఇక్కడ పాలు చూసిన తర్వాత అనిపిస్తుంది బాగా ఈ మధ్యన పలచవి ఇచ్చేవారని చెప్పి. ఇంకా మా బాబుకైతే గ్లాస్లో వేసి అయితే పెట్టేశాను. ఇంకా మాకైతే ముందు రోజు ప్యాకెట్స్ అవి తీసుకొచ్చామన్నమాట వచ్చిన రోజు ఈవినింగ్ టీ పెట్టడానికి అని చెప్పి. ఇంకా అది పెద్ద ప్యాకెట్ కదా, ఇంకా నెక్స్ట్ ఆ రోజు కూడా ఉండేవి. ఇంకా అప్పుడు నేను అందుకనే ప్యాకెట్ పాలు అయితే వేసుకొని చేసుకున్నాను పాలు. అవి ఇంకా అయిపోతే అది పడేయచ్చు అని చెప్పి. ఇంకా టీ పౌడర్, షుగరు అవన్నీ కూడా అప్పుడు తీసుకొచ్చాను కదా ఊరు నుంచి, షుగర్, టీ పౌడర్ బాక్సెస్ ఇంకా వాటిల్లోనే వేస్తాను అనమాట. ఇంక ఈ విధంగా అయితే అక్కడలానే మార్నింగ్ అలా గడుస్తుంది. ఫస్ట్లో అంతా ఏ ప్లేస్ అయినా ఇంకా కొత్తలో అంతా కొత్తగానే అనిపిస్తుంది కదా. ఇంకా అలా కొద్ది రోజులు అలవాటు అయితే ఎలా ఉంటుందో చూడాలి. కాకపోతే అక్కడ మంచిగా నైబర్స్ అదంతా కూడా మంచిగా సెట్ అయ్యారు. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే కనుక అంత ఇంకా తెలియదు, కాకపోతే అందరూ తెలుగు వాళ్ళే అనమాట. మంచిగానే మాట్లాడారు ఇక్కడ కూడా. కాకపోతే వాళ్ళతో మంచిగా కనెక్ట్ అయిపోయాం మేము. వచ్చిన ముందే బాగా కలవడం కానీ, ఎటైనా తిరగడం కానీ, వాకింగ్లకి ఇలాగ వెళ్ళిపోయే వాళ్ళం చక్కగాని. ఆంటీ నేనైతే ఎక్కువ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట వాకింగ్కి. ఇలా బయటికి కూడా మేము అందరం కలిసి వెళ్ళడం కానీ ఇలా బాగుండేది అక్కడ. ఇప్పుడు అవన్నీ అంటే ఇక్కడ అంత ఇది లేదనమాట. అంత క్లోజ్నెస్ అంత ఇదైతే ఇక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు. అంటే ఎన్ని డేస్ ఉన్నా సరే వాళ్ళతో ఉన్నంత ఇదిగా అయితే ఇక్కడ ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇక్కడ పూజ రూమ్లో ఆ దీపం అది వెలుగుతూ భలే అనిపించింది అనమాట. చూసుకుంటూ అలా చూపిస్తున్నాను మీకు కూడా. ఇంకా అలా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ మా బాబుకి అయితే పాలు అవి వేడి చేసి పెట్టాను. కొద్దిగా వేడిగా ఉన్నాయని చెప్పి కొద్దిగా చల్లారెక్కిద్దామని చెప్పి అలానే వాడు బిస్కెట్ అది తింటున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి పక్కన అయితే పెట్టాను. ఇంకా నేనైతే ఫస్ట్ టీ అది తాగేస్తున్నాను. అలానే మురమరాలు అయితే లాస్ట్ టైం మీకు చూపించాను కదా, అక్కడ రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఒక ఆవిడ తీసుకొస్తున్నారని చెప్పి అప్పుడు 50 రూపీస్ తీసుకున్నాను కదా, అవే అనమాట లాస్ట్ అయిపోయేవి. ఇంకా వేసుకొని కొద్దిసేపు అలా తాగేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకొని ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే ఉప్మా అయితే చేశాను అనమాట. తినేసాము. ఇది మీకు యాక్చువల్గా మధ్యాహ్నం చూపిస్తున్నాను. ఆ రోజు బట్టలు అవి ఇవి ఉండేవి మిషన్లో అవి వేసాను అనమాట.
ఇంకా వేసి ఇంకా అందుకే పూర్తిగా ఏం చూపించలేదు, పెద్దగా షేర్ చేయలేదు. ఇంకా ఆ రోజు మునంకాడ కర్రీ అయితే చేశాను, అలానే రసం, రైస్ అనమాట. ఇంకా పాలు అయితే ఫస్ట్ రోజు ఒక్కరోజు నైట్ అయితే పోయించుకున్నాము. నైట్ అయితే బాగా లేట్గా వస్తున్నారనమాట, 9:30 ఒక్కొక్కసారి 10 అయిపోతుంది, అలా చూడాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇచ్చేయమన్నాము. ఇంకా మధ్యాహ్నం 12 ఈ టైంకి తెస్తారు. ఇంకా అలానే వెంటనే మరగబెట్టేయాలన్నమాట, లేదంటే పోతాయి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను కదా అప్పుడు, ఇరిగిపోయిన పాలతో ఇలా రసగుల్లా చేశానని చెప్పి. ఇంకా ఆ రోజు నేనే లేట్ చేస్తానమాట. తెచ్చిన తర్వాత కూడా అలా బయట పెట్టేసి ఉంచేసాను 2 అవర్స్, దానివల్లే పాడైపోయినట్టున్నాయి. ఇంకా అలా కొద్దిసేపు వంట అది తొందర చేసేసి బయట అయితే అలా కూర్చుంటున్నాము. అలానే ఇంటికైతే అస్సలు సిగ్నల్స్ అయితే లేవన్నమాట పూర్తిగాని, అసలు దారుణంగా ఉన్నాయి సిగ్నల్స్. దానివల్లనే ఈ వీడియోస్ కూడా పెట్టడం అవ్వట్లేదు. వైఫై అతను కూడా ఈరోజు రేపు అంటున్నాడు, అసలు రావట్లేదు అనమాట. ఇంకా అలానే మొక్కలు అయితే అసలు గులాబీ మొక్కలు అవన్నీ మంచిగా చిగురది వచ్చాయి. ఎందుకో తెలీదు, మొత్తం ఎండిపోయి ఇలా నలిపితేనే మొత్తం ఆకంతా కూడా పౌడర్లా అయిపోతుంది అనమాట. ఇంకా అదే చూపించాను అక్కడ. అలానే ఇక్కడ ఎండ లేదు, ఒక ప్లేస్ లేదనమాట పెట్టుకోవడానికి. ఇంకా 2 డేస్ తర్వాత సింక్ పైన బయట ఒక సింక్ ఉంటుంది, ఇంకా సింక్ పైకి గోడ పైన అయితే పెట్టేశాను. కొద్దిగా సాయంత్రం టైంలో అయినా ఎండ వస్తుందని చెప్పి. ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గు అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ ఆ ముగ్గు అయితే వేశాను. ఇంకా అలా మా బాబు సైకిల్ తొక్కుంటూ ఈ పొట్టిది వాడు ఆడుకుంటే అలా కొద్దిసేపు కూర్చున్నాము. ఇంకా తర్వాత లంచ్ టైం కూడా అయ్యింది. ఇంకా ఒక్కొక్కరు భోజనాలకు వస్తే ఇంటి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ కూర్చుంటే ఏంటంటే కొద్దిగానే సిగ్నల్స్ వస్తాయి, ఇంక అందుకని చెప్పి కూర్చుంటాము. కానీ వీడియోస్ పెట్టడానికి అయితే అస్సలు అవ్వదనమాట, అవ్వట్లేదు అసలు. ఒక వీడియో వచ్చేసరికి 2 డేస్ ఇలా పడుతుంది. మీకు అప్లోడ్ చేయాలంటే ముందు 2 డేస్ ముందు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంక ఈవినింగ్ టైం అయితే మా బాబు పడుకుని పోయాడు అనమాట. ఇంకా లేపుదామంటే నార్మల్గా లేపితే లేగవడు, అదే బయటకు వెళ్దామంటే వేగంగా లేచిపోతాడు అనమాట. ఇంకా అదే చిన్న క్లిప్ అయితే పెట్టాను, చూసేయండి. ఏ పండు లేగురా, ఏ పండు లేగు, బయటికి వెళ్తావా తెల్లవా పండు, ఏ పండు ఏ పండు రేయ్ లేగురా, బయటికి వెళ్తావట, బయటికి బాబాయ్ వెళ్ళిపోతాండ, వెళ్ళు స్పీడ్ దిగు. చూశారు కదా ఎలా ఉంటుందన్నమాట. వాడికి లేపాలంటే బయటికి వెళ్తామంటే మాత్రం తొందరగా లేచిపోతాడు. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.